ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని మీరేమంటారు? మేమైతే గోరు చిక్కుడుకాయలు అంటాం. కొన్ని ప్రాంతాల్లో గోగరకాయలు అని కూడా అంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మొటిక్కాయలు అంటారట. సో పేరు ఏమైనా కూడా ఇదైతే ఒకటే. కాబట్టి దీన్ని మనం మంచిగా కూర చేసుకుందాం. శుభ్రంగా కడిగేసేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద తుంపేసుకుని, ఇలా చిన్న ముక్కల కింద తుంపేసుకుని పెట్టుకుంటే చక్కటి కూర చేసుకుందాం. సరేనా? ఇలా ఇది తీర్పేసుకుని పెట్టుకుంటే మనం మంచిగా కూర చేసుకుందాం. నేను అలా రెడీ చేసుకుని పెట్టుకుంటా. సరేనా? సామాన్యంగా ఇష్టపడరు. అలా ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టేసేయండి. రొట్టెలు వేసుకుంటూ తింటారు తెలుసా. నాది గ్యారెంటీ, చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను, రండి చేసేద్దాం. ఇదిగోండి, నేను ఈ గోరుచిక్కుడుకాయలు అన్ని శుభ్రంగా కడిగేసుకున్నా. ఇదిగోండి, నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని నేను ఇందులో వేస్తున్నాను అనమాట. ఇది ఆవిరి మీద పెట్టుకుంటాను నేను. దీంట్లో వేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసామే అనుకోండి, మనం ఇది ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే కుక్కర్ గిన్నెలోనే నీళ్లు పోసేసుకుని దీన్ని ఇలా పెట్టుకుంటాను. పెట్టుకుని ఇక మూత పెట్టేసాం అనుకోండి, ఆవిరి కుడుకుతుంది. విజిల్ అయితే పెట్టద్దు, పైకి ఆవిరి వస్తూ ఉంటుంది కదా. అప్పుడు కాసేపు ఒక 10 minutes కి మనకి మంచిగా అది ఉడికిపోతుంది అనమాట. విజిల్ పెట్టకుండానే ఉడికించుకుంటాను. ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందామండి. ఇది ఈ పక్కన స్టవ్కి మార్చేసుకున్నాను. ఇది ఇలాగా ఆవిరి మీద అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి, ఇది నువ్వు పప్పు అనమాట. నువ్వుల పప్పు, నువ్వులు కాదండి, నువ్వు పప్పు అనమాట. ఈ నువ్వు పప్పుకి నువ్వు పొడి కోసం అని చెప్పి పప్పుని వేయించుకుందాం. చాలు. నువ్వు పొడి ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్, కమ్మగా ఉంటుంది, భలే టేస్టీగా. మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇది చక్కగా ఇలా దూరగా వేయించుకోవాలి. సన్నని సెగని వేయించుకోవాలన్నమాట. మంట తక్కువగా పెట్టుకోండి, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరపకాయలు కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. నువ్వుల పొడి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఊరి నుండి తెప్పించుకున్న మిరపకాయలు. కొంతమంది దేశవాళీ మిరపకాయలు అంటున్నారు, కొంతమంది వరంగల్ మిర్చి అంటున్నారు. మా షాప్ వాళ్ళు అయితే వరంగల్ మిర్చి అని చెప్పాడు ఇది. సో ఇది చాలా కమ్మగా ఉంటాయి అనమాట మిరపకాయలు. ఈ మిరపకాయలు వేసుకుందాం ఇందులో. చాలా ఎక్కువ కారం ఏం అవసరం లేదు, ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేపేసుకుందాం. మిరపకాయని కొంచెం ఇలా చిరిపేసుకున్నాం. మెత్తబడిపోయింది ఇందులో పోయినప్పటికి. ఇదిగోండి, చూసారా చక్కగా వేగిపోయింది. నేను ఈ ప్లేట్లో వేసుకున్నాను. ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట. వేడిగా ఉంది, ఇప్పుడే ఇందులో వేసాను. ఇలా వేయించుకోండి, వేయించుకుని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇది ఆవిరి ఇట్లా వస్తుంది, అనిపిస్తుందా? ఆవిరి ఇట్లా పైకి వెళ్తుంది. ఆవిరి చూడండి, ఇంకా ఉడకాలన్నమాట. ఇంకా కొద్దిగా ఒక్కొక్క 5 minutes తర్వాత చూద్దాము. ఈ కుక్కర్ అడుగులో మాత్రం నీళ్ళు ఎక్కువ పోసుకోండి, తక్కువైపోతే కనుక మాడిపోతుంది కదా కుక్కర్. సో కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకుంటే మనకు ఒక 10 నిమిషాలు ఉడకాలి. కాబట్టి నీళ్ళు అయిపోకుండా మాడిపోకుండా ఉంటుంది అనమాట అడుగు గిన్నె. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుందాం. ఇదైతే స్టవ్ ఆపేసానండి. ఇదిగోండి, ఉడికిపోయింది, అంటే చాలా వరకు ఉడికిపోయింది. మళ్ళీ మనం కూర రెడీ చేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం ఉడికిపోయింది. సరే, 90% ఉడికింది. ఇంకో 10% మనం ఉప్పు అన్ని వేసుకుంటాం కదా, అప్పుడు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు శనగపప్పు,
శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఇంతే పోపు ఇంతేనండి. ఇంత నుంచి ఇంకేం లేదు పోపు. ఇది పప్పు నూనె అనమాట. నువ్వు పప్పు నూనె వాడుతున్నావు అని చెప్పాను కదా, అదే పొంగుతుంది ఇట్లాగా. ఈ పొంగుతుంటే వేగిందో లేదో కూడా తెలియదు అసలు మనకు. ఇదిగోండి వేగింది, ఇంకా ఎక్కువ వేగితే మాడిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు వేసేద్దాం. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా చక్కగా వేసుకోవాలి. ఇప్పుడు మాకు ఇవి ఉన్నాయి కదండి, ఇది అసలు నేను దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు ఈ కూరకి సరిపడా ఉప్పు వేద్దాం. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి మళ్ళీ మంచిగా ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు అలాగా ఉడకనిద్దాము. ఇదిగోండి ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇది ప్లేట్లో నుంచి చల్లగా అయిపోయింది. దీంట్లో నూపప్పు అలాగే ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకున్నాం అనమాట. నూపప్పు, ఎండుమిరపకాయలు, కారం సరిపడి ఎండుమిరపకాయలు వేసుకుని వేయించేసుకుని ప్లేట్లో పోసుకున్నాం. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టుకుని వద్దాం. ఇదిగోండి నువ్వుల కారం రెడీ అయిపోయింది చూసారా. ఇది అన్నంలో కలుపు తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంత నెయ్యి వేసుకుని కలుపు తిన్నారే అనుకోండి, అదిరిపోతుంది తెలుసా. దీంట్లో ఇంకా మనం ధనియాలు కానీ జీలకర్ర కానీ ఇలాంటివి ఏది వేయము. పోపులు కూడా అస్సలు పెట్టమన్నమాట. దీంట్లో కరివేపాకు అట్లాంటిది ఏం లేదు. ఉత్త నువ్వులు, ఎండుమిరపకాయలు అంతే. అంతకుమించి ఇంకేమీ వేయమండి ఇందులోని. ఇలా మొత్తం దీంట్లో కూడా ఉంది కదా, ఇదంతా కూడా తీసుకుని మనం దీంట్లో వేసేసుకుంటాం. కారం మొత్తం కలవాలి కదా. ఇది ఒక డబ్బాలో పెట్టుకుంటే చక్కగా మనకి ఒక 10 to 15 days అలా వాడేసుకోవచ్చు అనమాట. మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసి నేను కూర చేస్తాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. చక్కగా చాలా ఈజీగా చేసి బీరకాయ నూపిండి కారం, తర్వాత ఆనపకాయ నూపిండి కారం, తర్వాత పొట్లకాయ నూపిండి కారం, ఇలాగా నూపిండి కారంతో చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. నువ్వుల కారంతో. ఇదిగోండి మొత్తం అంతా కలిసిపోయింది చూసారా, పొడి పొడిగా. అదే కనుక ఇంకొకసారి మిక్సీ తిప్పేరే అనుకోండి, అసలు ఇంక ముద్ద అయిపోతుంది అనమాట. ఇది ఆయిల్ కదా, ఆయిల్ కాబట్టి ఇంక తొందరగా ముద్ద అయిపోతుంది. అసలు ఉప్పు చెక్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం కూరలో వేసుకుంటాం కాబట్టి కూరలో వేసుకునే దానికి ఇంకాస్త కొంచెం మెత్తగా వేసుకుందాం. ఇలా పౌడర్ కొంచెం ఒక్కొక్క తిప్పుతాం. ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇంకొకసారి నేను మెత్తగా చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చూసారా, ఇది పొడిగా ఉంది. దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. ఇట్లా కొంచెం ముద్దగా అవుతుంది అనమాట. మనం వేసే కొద్ది ముద్దగా అయిపోతూ ఉంటుంది, ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి. సో కూరకి ఇట్లా బాగుంటుంది. ఇది అన్నంలోకి ఇలాగే బాగుంటుందండి, ఇలా పొడిగా బాగుంటుంది. ఈ పడంగా కూరలో కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను ఒకసారి వేసాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పి వేసాను. మామూలుగా అయితే నేను ఈ పడంగానే వేసేసుకుంటా, కూరలో వాడుకుంటా. సో ఇది మనం స్టోర్ చేసుకుందాము. ఇది కూరలో వేసుకుందాం. కూర చూద్దామండి. మంచిగా గిన్నె
ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నది చింతపండు రసం ఇందులో వేసేది కొంచెం చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న ఇంత చింతపండు నానబెట్టుకుంటే పలుచగా రసం వస్తుంది. ఆ రసాన్ని ఇందులో వేస్తే కొంచెం లైట్ గా పులుపు ఉంటే బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా. చింతపండు వేస్తాం కదండి, ఇందులో కొంచెం బెల్లం అన్నమాట. ఇలా ఒకసారి వేసుకున్నాం. ఇదిగోండి, ఇది ఉంది కదా నువ్వు పిండి, నువ్వు పొడి, నువ్వుల పొడి. నేను మొత్తం అంతా నాకు ఎంత కావాలో అంతా చూసుకుని వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఇట్లా ఉడకనిద్దాము. ఏం చేద్దామంటే వేస్ట్ చేయకుండా కొంచెం నీళ్ళు ఇందులో పోతుంది, నీళ్ళు పోసి వచ్చేసుకుందాం. అంటే నూపిండి వేసాం కదా, కొంచెం పీల్ చేసుకుంటుంది అనమాట. కొంచెం నీళ్ళు పోసుకుంటే ఇలా నీళ్ళకి వెళ్తుంది. సో ఈ కారం కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చింతపండు, బెల్లం ఇవన్నీ వేసుకున్నాం కానీ నువ్వు పొడి అన్ని ఇది కాసేపు మూత పెడదాం. ఈ నీరంతా పీల్చుకొని చక్కగా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు, పులుపు అన్ని చెక్ చేసుకోండి. పులుపు చాలా తక్కువగా ఉంటే కొంచెం పులుపు వేసుకోండి. సో చెక్ చేసుకుని మూత పెట్టేసుకుంటే అలాగా ఉడుకుతుంది అనమాట. ఒక్క 5 నిమిషాల్లో మన కూర అయిపోతుంది. చూపిస్తాను. సరే ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకా అయిపోతుంది. చూసారా, ఆయిల్ అయితే పైకి ఇలా వచ్చింది. అంటే నువ్వుల పప్పులో కూడా ఆయిల్ ఉంటుంది కదండి, సో అందుకని ఆయిల్ చక్కగా పైకి వస్తుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతకీ మీకు నచ్చినట్లేనా? ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. వారణాసి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. నువ్వుపప్పు వాడడం మనకి మన హెల్త్కి చాలా మంచిది కదా. అలాగే గోరుచిక్కుడుకాయ కూడా ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది దీంట్లోని. అది కూడా చాలా మంచిది అనమాట. సో మన కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం జాగ్రత్తగా డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇక అంతే, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఇదిగోండి 2 రకాల రెసిపీస్ అనమాట. నువ్వుల కారం అయిపోయింది. నువ్వుల కారంతో కూర కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపించేశాను. ఇది అన్నంలో కలిపి తింటే కమ్మగా భలే ఉంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా తింటారు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఎక్కువ కారం ఏం లేదు, చాలా రుచిగా ఉంటుంది. చక్కగా రోజు కొద్దిగా 1-2 ముద్దలైనా తింటే కాల్షియం మనకి బాగా లభిస్తుంది అనమాట. నువ్వుల కారం తింటే. ఇంట్లో ఏం లేదు, నువ్వులును ఎండుమిరపకాయలే కదా, ఇంకేం లేదు దీంట్లో. అండ్ కూర. సరే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కూర అయిపోయింది కాబట్టి. ఇక ఉంటాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తానే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఫైనల్గా ఈరోజు చేసిన పదార్థాలు ఇవేనండి. నేను పప్పు కూడా చేశాను అనమాట. ఒక దోసకాయ ఉంటే దోసకాయ పప్పులో వేసేసాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 1 పాట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇదిగోండి, ఇది గోరుచిక్కుడుకాయ కూర అనమాట. ఈ పొడి వేసి చేసిన కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అంటే నమ్మండి.